హాయ్! ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. జొన్న రోటిలోకి నాటుకోడి పులుసు ఎలా తయారు చేయాలా? నాటుకోడి అండి, మంచిగా కోడి మనం నాటుకోడి తెచ్చుకున్నాక కడిగి శుభ్రంగా పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేయండి కుక్కర్లో. కొంచెం 2 ఆనియన్స్ కట్ చేసేసి, కరివేపాకు కొంచెము, అంతేనండి. ఇందులో ఎక్కువ ఏం వేయకూడదండి. పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకేసి కొంచెం పసుపు వేయండి. బాగా వేగిన తర్వాత కొంచెం ఫ్రై అయినాక కడిగి పెట్టుకుని శుభ్రంగా పెట్టుకున్న చికెన్ అండి. దీన్ని మ్యాగ్నేట్ చేసే టైం లేదు మాకు, అందుకని ఈరోజు అలానే వేసేసాము. కాకపోతే మ్యాగ్నేట్ చేసుకోవచ్చు. అలానే 1 కేజీ ఉంటుందండి దగ్గర దగ్గరగా. చికెన్ వేసేసి చికెన్ అంతా బాగా కొంచెం ఉడికి అందులో వాటర్ అంతా పోయినాక దాదాపు కేజీ చికెన్కి నేను ఒక 3 స్పూన్లు కారం వాడానండి. బాగా మనం ఇంట్లో తయారు చేసుకున్న కారం వేసేసి ముందే ఉప్పు వేసేసేయండి. పసుపు ఆల్రెడీ వేసేసాం. ఇది ఒక మెయిన్ మసాలా అండి. ఈ మసాలా మనం ఇంట్లో తయారు చేసుకోవాలా. ధనియా, చెక్క, లవంగ, కొబ్బెర, గసగసాలు వేసి చక్కగా వేయించుకొని, ఒక అనాస పువ్వు అండి వేయించుకొని మెత్తగా ముద్ద చేసి పెట్టుకొని ఉండాలా. ఆ ముద్ద కూడా వేసేసి అదంతా బాగా ఉడికిన తర్వాత టమోటాలు వేసేసి, టమోటా కూడా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కావాల్సినంత ముక్కలు మునిగేంత వాటర్ పోసి కుక్కర్ పెట్టేయడమే. ఒక 6 విజిల్స్ వచ్చినాక చూస్తే మనకు కూర రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి నాటుకోడి పులుసు. లైక్ చేయండి, నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈరోజు మా ఇంట్లో నాటుకోడి పులుసు, జొన్న రోటీ అండి.